హాయ్ ఫ్రెండ్స్, నేను బుడంకాయ కర్రీ చేస్తుంది. దానికోసం బుడంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి కావాలి. ఫస్ట్ అయితే మనం అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి తీసుకుందాం. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని సరిపడినంత, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకుంటాను, ఎప్పుడప్పుడు బాగుంటుందని. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మన ఆప్షనల్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కానీ ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి సరిపోతాయి. కొంచెం కలుపుకున్నప్పుడు తర్వాత సాల్ట్ వేసుకుంటాం. ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. సాల్ట్ వేసుకుంటే కొంచెం వేసుకుందాం. గట్టి పెట్టుకోవాలి. పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పేస్ట్ వేగిన కదా పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసుకుని బుడంకాయలు వేసుకోవాలి. ఇక్కడ కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకుని కొత్తిమీర ముందు వేసుకుంటే బాగుంటుంది. వంకాయలు, కొత్తిమీర అన్ని తెల్లవాళ్ళు ఇంట్లో తెచ్చుకోండి. ఊరి నుంచి వాళ్ళ ఇంటికి అయితే మాకు రోజు ఏం కొనుక్కునే పని ఉండదు. కూరగాయలు తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి. సరిపడా ముందు వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ చాలా తక్కువ యాడ్ చేశాను. వేసుకుంటే వాటర్ కూడా అవసరం లేదు. ఏంటంటే కూర ధనియాల పొడి వేసుకొని దించుకోవడమే మన బుడంకాయ కర్రీ రెడీ అయిపోయింది.